హైదరాబాద్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్ మౌలాలీలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడులు చేసింది. ఏకంగా 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసి 3 నిందితులను అరెస్ట్ చేసింది. 69 కేజీల ఆల్ప్రజోలం, ఎఫెడ్రిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో 2 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా డ్రగ్ మెటీరియల్ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 డ్రమ్ముల నుంచి మొత్తం 69.600 కిలోల ఆల్ప్రజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఆల్ప్రజోలంతో పాటు ఆల్ప్రజోలం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఎఫెడ్రిన్ కోసం వాడే రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17.40 కోట్లుంటుందని తెలిపారు. ఒక కెమిస్ట్, మెటీరియల్ సప్లై చేసే వ్యక్తి, మెటీరియల్ తరలించే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఆల్ప్రజోలంను వేసవిలో అధిక డిమాండ్ ఉండే తెలంగాణలోని కల్లు దుకాణాలకు విక్రయించనున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. ఈ 3 నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి ఎన్సీబీ దర్యాప్తు చేస్తుంది.